హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము నూడిల్స్ అయితే చేసుకున్నాము, ఎగ్ నూడిల్స్. ఇప్పుడు ఇది వచ్చే సోయా సాసు, వెనిగరు, ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి, టమాటో సాస్ వేసుకోవాలి. టమాటో సాస్ ఇవన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చూద్దాము. ఇలా వేసుకోవాలి నూడిల్స్, క్యాబేజు, ఇంకా ఇవి తీసుకున్నాం, క్యాప్సికమ్. కరెక్ట్. ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఇంకా ఎగ్ని వేసుకున్నాము ఆమ్లెట్ కోసము. తినేసుకోవాలి. ఎగ్ని ఇలా పీసెస్గా చేసేసుకుంటే బాగుంటుంది. క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ని ఫుల్గా వేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని నీట్గా వాటిని కలిపెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి మొత్తము. నెక్స్ట్ క్యాబేజ్ కూడా మనం దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం, 2 స్పూన్స్ సాల్ట్. ఇలా మొత్తం వేసేసుకొని నూడిల్స్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ కారం వేసుకున్నాము, ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అయితే వాటిలో వేసేసుకోవాలి. గరం మసాలా అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ కొద్దిగా వెనిగర్ అయితే వేసేసుకున్నాము. సోయా సాస్ కూడా వేసేసుకున్నాము. 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన నూడిల్స్ అయితే దీంట్లో అయిపోయినట్టే. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.